ప్రాచార్య బ్రహ్మశ్రీ సదాకర్ రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 53వ భాగం 16/8/25 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో స్వాగతం. దశమ స్కంధం పూర్తయిపోయింది. మనతో ఏకాదశ స్కంధంలో ప్రారంభిస్తున్నాం. శ్రీ శుకుల వారు పరీక్షిత్ మహారాజుతో ఇలా అన్నారు: జన్మం కర్మం అనే మాయ రోగాని పరమ ఔషధం శ్రీమన్నారాయణ కథామృతం. తెలియచెప్పే నాకు పరమానందంగా వినే మీకు తృప్తి తీరదు. అందువల్ల తర్వాతి కథ చెబుతా, సమాహిత మనస్సుతో వినండి అంటూ అలా ప్రారంభించి, వాసుదేవుడు అవతరించి ఈ భూభాగాన్ని తొలగించటం కోసమే అవతరించాడు. దానికోసం కురుక్షేత్ర మహాసంగ్రామం తన భుజం మీద పెట్టుకొని సమగ్రంగా సమర్థంగా నిర్వహించి, స్వయంగా పూతన, బండి రాక్షసుడు, సుడిగాలి రాక్షసుడు, సాల్వ, వత్స, ముష్టిక, ధేనుక, ప్రలంబ, అఘాసుర, శిశుపాల, దంతవక్తర, కంస, పౌండ్రక, వాసుదేవుడు మొదలైన వాళ్ళని చంపించి భూమికి ఊరట కలిగించి, పనిలో పనిగా జరాసంధుడు అనేక అక్షౌహిణులతో భూమి మీద లేకుండా చేసి, ఇది దుష్ట శిక్ష. ఇది కాక మరి 2 మహాకార్యాలు: ధర్మరాజును అభిషేకించి అతని పాలన ద్వారా శిష్టరక్షణ, ధర్మస్థాపనకు కొన్ని గొప్ప ఉన్నత స్థితిలో దాన్ని నెలకొల్పేటట్లుగా చేశారు. ఇంకా తనకు చేదోడు వాదోడుగా ఉండటానికి యాదవులను, వృష్ణి వంశం వాళ్ళను, భోజులను, కుకురులను, అంధకులను తన పాటి తెచ్చుకున్నాడు భూమి. వారు ఇతరులకు వధ్యులు కానీ భూమికి భారంగా ఉండరాదనేవాడు. దానికి ఒక తిరుగులేని ఉపాయం ఆలోచి, అదేమంటే వాళ్ళంతా తమలో తాము ఏదో ఒక కారణాన్ని కల్పించుకొని కొట్టుకొని దేహాలు వదిలిపెట్టారు. వెదురు పొదలలో అగ్ని పొడుతుంది. అది క్రమంగా చెలరి మొత్తం వెదురు మందనంతా తగలబెట్టు. అదేవిధంగా యాదవాదులు తమ తమ లోకాలకు వెళ్ళిపోవాలి. దానికి ఒక విప్రశాపం కల్పించారు. నరేంద్ర, దాని నీకు నిండుగా మనస్సుతో చెప్తా జాగ్రత్తగా. విప్రశాపం: ఒకనాడు కృష్ణ సందర్శనం చేసుకోవాలని గాఢమైన కోరికతో విశ్వామిత్రుడు, అసితుడు, దూర్వాసులు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలకేల్యుడు, అత్రి, వశిష్ఠుడు, నారదాది మహర్షులు ద్వారకకు చేరారు. ఘనుని, శ్రీకృష్ణుని, కౌస్తుభాభరణు, వర్ణ కుండల యుగ్మ ఘన కపూలు, పుండరీకాక్ష, అంబోధర శ్యాముని, కలిత నానారత్న ఘన కిరీటు, అజానుబాహు, అనర్గళాయుధహస్త, శ్రీకరపీఠ, శ్రీశేయవాసు, రుక్మిణీ నయన సరోజ దివాకర్, బ్రహ్మాది సురసేవ్య పాద పద్మ, దుష్ట నిగ్రహ శిష్ట సంతోషకరణు, కోటి మన్మథ లావణ్య కోమలం, ఆత్మ జనరక్షణైక విఖ్యాత చరితు, కనిరి కరుణా సముద్రుని ఘనులు, మునులు. వచ్చిన వాళ్ళంతా సాధారణ వ్యక్తులు కాదు. ఘనులు, గొప్ప సంపత్తు చేత మెన్నుముట్టిన వాళ్ళు. మునులు భగవంతుని పట్ల తప్ప లౌకిక విషయాల మీద ఆసక్తి లేనివాడు. అలాంటి వాడు ద్వారకలో కొలువు తీరి ఉన్న పరమాత్మ కళ్ళార ఆరాటం తీరే వరకు దర్శించుకోవాలని ఏక లక్ష్యంతో అరుదించారు. స్వామివారి అంతరంగంలో నిత్యం నిర్నిద్రంగా ఉన్నవాడి ఎలా ఘనుడై హంజతి అనే భావాలతో ఘనశబ్దం ఏర్పడి కొట్టేవాడు, కొట్టబడేది అని పైకి అర్థం.
లోతుకు వెళ్ళే అది ఒక బ్రహ్మశబ్దం. అంతటి అప్రమేయమైన అర్థం కలిగింది, జ్ఞానార్థం కూడా. అటువంటి మహాత్ముడు శ్రీకృష్ణుడు లక్ష్మీదేవితో కూడి ఉండే నల్లనయ్య అంటే అనంతమైన తత్వానికి ప్రతీక అయినవాడు. కౌస్తుభారంభుడు. ఆయన వక్షస్థలాన్ని కౌస్తుభమని మడి అలంకరించి కు అంటే భూమిని తెలిపే పదం కనుక దాన్ని తట్టు తప్పక తెలిపి ఉంచేవాడు కుస్తుభుడు. హరి అతని అలంకారమైంది కౌస్తుభం. కుస్తుభం అంటే సముద్రమని కూడా అర్థము. దాని నుండి పుట్టింది కౌస్తుభం. ఈ రెండు అర్థాల్లో గొప్ప విశిష్టత. ఆ మణి సర్వభూమికి సర్వజనులకు అంటే సర్వమహాజనుల భూతాలకు సంకేతమై కృష్ణదేవుని అంటే ఉంటూ ఎప్పుడు వదిలిపెట్టవు. కర్ణమండల యుగ్మ ఘన కపోల్, రెండు చెవులకు ఆభరణాలుగా వెలుగొందే కుండలాలతో గొప్పదైన చెక్కిలి కలవాడు. కుండలాగా గుండ్రంగా ఉండేది కుండ. అలాంటివి రెండు చెవులకు అలంకరించుకు తన అద్భుతమైన కాంతి రెండు చెంపల మీద ఆ కాంతిని కుమ్మరిస్తాయి. సర్వలోకాలకు వ్యాపించే అసమాన వెలుగును అందిస్తాయి. అలాంటి ఋషుల దర్శనం కనుక కొంత తన అందని కాంతి అనే అర్థం. పుండరీకం అంటే తెల్ల పద్మం, అటువంటి కళ్ళున్నవ. పుండరీకం అంటే హృదయం అనే కమలం, అందులో వెలుగులు నింపేవాడు. ఈ రెండర్థాలు స్వామికి అర్థమవుతాయి. అంబోధరస్య మేఘం వంటి శ్యామవర్ణం నిలువెల్లా కలవ. భావుకులు శ్యామలత్వాన్ని అనంతత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఆకాశం శ్యామలమైన వన్నెతో అలరాడు. సముద్రము అటువంటిదే కనుక స్వామి అనంతుడు. కలి తనారత్న ఘనగరి పెక్కు రత్నాలతో విలసిల్లుతున్న అనేక రత్నాలతో విలసిల్లుతున్న గొప్ప కిరీటం శిరస్సు మీద ఉన్నవి. స్వామికి సంబంధించిన కిరీటం అంటే నుదురు పైభాగాన నిలుపుకొని అది తల మీద ఒక మహా అధినాయకుడి లాంఛనంగా ఒప్పారుతూ ఉండి వేదవాక్యాలు పరమాత్మునిలో ఒక 4వ వంతులో 14 లోకాలు ఉన్నాయని, పైన ఇంకా 3 వంతుల భాగం ఉందని అభివర్ణిస్తాయి. ఈ లెక్కన ఆయన శిరస్సు మన ఊహలకు అందనంత ఎత్తులో ఉంది. దానిపై ఉన్నవాడు కిరీటం వంటిది. అది అనేక విధాలైన రత్నాలను పొదిగిన ఆభరణం. ఆ రత్నాలు ఆకాశంలో మినుకుమంటూ గోచరిస్తూ ఉండే తారకల్లాగా సంభావిస్తూ ఆ కిరీటం మహిమ కొంచెం ఊహించడానికి ఉపయోగకరిస్తాం. అలాంటి కిరీటంతో అలరారుతున్న స్వామి అజానుబాహు, మోకాళ్ల వరకు ఉన్న వ్యాపించిన బాహువులతో అలరారేవాడు. ఆయా వస్తువులను తీసుకోవడానికి సాధనాలు కనుక వాటికి బాహువులని పేరు. ఆ పనికి దృఢం పొడవుగా ఉండే ఆయన బాహువులు కావాలి ఎవరికైనా. భగవంతుని సగుణ స్వరూపాన్ని అటువంటి బాహువు ఎంతైనా అవసరం. ఆయనకు తీసుకోవడం ఇవ్వడానికే కదా. ఆదానం హి విసర్గాయ అన్నాడు కాళిదాస శ్రీ మహావిష్ణువుకు లోష్ణ సృష్టిలోని జీవరాశులన్నీ పాల్యకోటిలో అంటే పాలింపబడి కనుక అన్ని ఒప్పడానికి సర్వసమర్థులైన బాహువులు కలవాడని ఈ నామం వల్ల స్మరణకు వచ్చే అర్థం. అనర్గళాయుధ, ఎక్కడా ఏమాత్రం అడ్డులేని ఆయుధాలు గల చేతి కలవాడు. శంఖచక్ర గదా సాంఘ్యమని
అలాగే 4 హస్తాలు ఉంటాయి. శంఖం నాదాత్మకమైన శక్తికి, చక్రం కాలాత్మకమైనది. గద తాకిడికి విలువ ఆడిపోదు, పెద్దగా అరుస్తారు. శాంగ్యం విష్ణుధర దుష్ట స్వభావం కలవాళ్ళు వెదికి సంహరి. అలాంటి ఆయుధాలు 4 చేతులతో పట్టుకొని లోకరక్షణ చేస్తారు. శ్రీకర పీత కౌశేయవ స్వామి బంగారు పట్టుబట్ట కట్టుకుంటాడు. అంచేత ఆయన పీతాంబరుడనే పసుపు మంగళధరి. అది దేహాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది కనుక అటువంటి పట్టుబంద కట్టుకొని సర్వజీవకోటికి మంగళదాయకంగా కనిపిస్తుంది. రుక్మిణీ నయన సరోజ దివాక అమ్మవారి కళ్ళనే పద్మాల భాస్కరుడి లాంటి వాడు సూర్యుడు. స్వామి కంటపడ్డాడంటే శక్త్యాత్మక అయిన రుక్మిణీదేవి కళ్ళు సూర్య దర్శనం వల్ల బాగా విచ్చుకునే పద్మాలే అవుతాయి. అమ్మవారి కళ్ళు విచ్చుకోవటం అంటే లోకజనని కరుడు లోకమాత తల్లి ఆ కరుణార్ధ దృష్టికి లక్షణమైన భాగ్యవంతమై అలరాడు. బ్రహ్మ ఆది సురసేవ్య బ్రహ్మ మొదలైన దేవతలందరూ సేవించే పాదపద్మాలు కలవు. దుష్టగ్రహ నిశ్చిష్ట సంతోషక పాడు బుద్ధి కలవాళ్ళు తల ఎత్తి కూడా చెలత్తకుండా చేయట. అలాగే మంచి బుద్ధి కలవాళ్ళు తలెత్తుకునే విధంగా చేయటం స్వామికి విలాసక. కోటి మన్మథ లావణ్య కోమలాంగు కోటి మన్మధుల లావణ్యంతో అలరారే కోమలమైన అంగం కలవు. సర్వజీవుల సర్వకాలాలను చూపులు అక్కడే ఉంచాలనిపించే దేహపు అందచందాలున్నవాడు. సాధారణంగా అందం చాలామందిలో ఏదో 1-2 అవయవాలునే ఉంటుంది. కానీ స్వామికి అన్ని రంగాలలో అన్ని అంగాలలో సౌందర్యం ప్రకాశిస్తూ కనపడు. సుందరత్వం పరమాత్మ లక్షణాలలో ఆర్తజన రక్షణ ఏకవిఖ్యాత చరిత. జనులు అజ్ఞానం వశంచేత పుట్టినటువంటి పాపకర్మాలు చేస్తూ ఉంటారు. ఫలితంగా వాళ్ళని రక్షించడంలో ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవారు. కరుణా సముద్రమంత దయ ఉన్నవారు. అన్ని జీవ సముదాయాలు అన్ని కాలాలలో ఒక్కడై అమ్మలాగా ఒడిలోకి తీసుకొని కాపాడే సత్తా ఉన్నవారు. అలా ద్వారకకు వచ్చిన తపపన్నుల సంపన్నుల హృదయాలలో నిత్య నూతన నివాసం ఉంటున్న స్వామి దర్శనం చేసుకోవాలని ప్రగాఢ సంకల్పం కదలాడగా పద్మదళాల వంటి కళ్ళను మరింత పెద్దవి చేసుకొని స్వామి వాళ్ళని కటాక్షించి కృష్ణప్రభు వాళ్ళందరినీ బంగారం పీటల మీద కూర్చోబెట్టి పూజించారు. సరస సల్లాపాలతో వాళ్ళకి ఆనంద సాంద్ర స్థితి కలిగించి వారు అనేక వేదవాక్యాల మహార్థాలుకల పలుకులతో వాంగ్మయ సేవ చేశారు. స్వాములారా, ఏ కారణంగా మీరందరూ ఇక్కడికి వచ్చారు అడిగారు. తమ పాదార విందాలు సందర్శించడమే మా రాక కారణమని తనివి తీరా దయా సముద్రుడితో గడిపి సెలవు తీసుకొని వాళ్ళందరి దగ్గర తీసుకొని ద్వారకకు కొద్ది దూరంలో ఉన్న పిండారకమనే పుణ్యస్థలానికి వెళ్ళారు. వినాశనానికి విపరీత బుద్ధి అన్నట్టుగా ఆ యాదవులో కొందరి ఈ గడ్డాల వారిని వెక్కిరించాలని అనుకున్నారు. ఆలోచన వచ్చింది. సాంబుడికి చక్కని చొక్క వేషం వేశారు. గర్భవతిగా మారిపోయి పెద్దగా గోల చేస్తూ ఆ ముని సమూహం దగ్గరికి తీసుకుపోయి, అయ్యలారా, ఈమెకు పుట్టే బిడ్డ ఆడదా మగద అని కాస్త జోస్యం చెప్పి పుణ్యం కట్టుకోండని
వేళాకోళంగా వెక్కిరింతగా మహర్షులు గమనించారు. తీవ్రమైన కోపంతో ఈమెకు యాదవ కులానంతటిని నిర్మూలించే ముసలం రోకలి పుడుతు అని దాంతో కొవ్వెక్కి ఉన్న యాదవుల జాతందరూ హడలిపోయారు. గబగబా సాంబుడికి వేషం తీసే ప్రయత్నిస్తుండగా ఆ గుడ్డలోంచి ఒక పెద్ద రోకలి నేల మీద పడి సిగ్గుతో భయంతో దాన్ని తీసుకుపోయి కృష్ణుడి ముందు పెట్టి ఆ మహాత్ముడు అదంతా తన భార్యతో ఏర్పడింది అని తెలిసి కూడా ఏమీ ఎరగని వాళ్ళగా మొగం పెట్టుకొని మీ బుద్ధి పొచ్చిపోయి వచ్చి అబద్ధపు మాటలతో మునులను మోసం చేశారు. ఆ మహాత్ముడు మీకు తగే విధంగా శాపం పెట్టారు. తపసంపన్నులైన మహాత్ముల శాపాన్ని హరిహర బ్రహ్మలు కూడా ప్రతిక్రియ చెయ్యరు. ఇంకా మీరంటే ఎంతలా ఈ మహాపాప ఫలితంగా యాదవ కులమంతా నశిస్తుంది. సందేహం లేదు. సముద్ర తీరంలో ఒక పెద్ద పర్వతం, దాని మీద ఉన్న ఒక పెద్ద బండరాతి మీద దీన్ని అరగదీసి ఆ పొడిని సముద్ర నీటిలో కలిపి రండి అన్నారు. వెంటనే ఆ పని చేశారు. అలా అరగదీసిన తర్వాత ఒక చిన్న ఇనప ముక్క మిగిలిపోయి దాని సముద్రంలో బలమంతా పుంజుకొని విసిరేశారు. దానిని ఒక పెద్ద చేప మింగేసి అది చేపలాగా వలకు చిక్కాడు వాడు. దాని పొట్టలో ఇరుక్కున్న ముళ్ళు బయటకు తీసి దాని ములికిగా చేసుకున్నాడు. ఒక చేపలు పట్టే వసుదేవుడికి నారదుల జ్ఞానబోధ. పరీక్షిత్తు శ్రీశుకులను ఇలా పరిప్రశ్న వేసి, స్వామి, సాధారణంగా ఎలాంటి వాళ్ళకై చిత్తాన్ని నిలవరించడం అంత తేలిక? వసుదేవుడు శ్రీ మహావిష్ణువు తన చిత్తం సమర్పించుకొని ఏ విధంగా నిలవరించుకో? శుకులు వసుదేవుని వృత్తాంతం ప్రారంభిస్తూ, రాజా, దీనికి సంబంధించి ఒక పూర్వ గాథ ఉంది. ఒకప్పుడు నారదుల వారు కృష్ణుల వారిని దర్శించుకోవటానికి ద్వారకొచ్చారు. అప్పుడు కృష్ణ మందిరంలో వసుదేవుడు నారదుల్ని స్వాగతం పెట్టి పూజించారు. కాలక్షేపంగా కథలు చెప్పుకుంటూ ఉన్నారు. మెల్లగా వసుదేవుడు ఇలా అన్నాడు, నారాయణ దేవతార్చన నిరంతరం చెయ్యని వాడు మృత్యువు అత్యంత దగ్గరగా ఉంటుంది. నీ దర్శనం వల్ల నేను కృతార్థుడు. నిరంతరం భగవన్నామ సంస్మరణం చేసుకుంటారు తమ వంటి జ్ఞాన సంపద. మీ దర్శనం మహాభాగ్యాన్ని కలిగిస్తుంది. దేవతలను పూజించే వాళ్ళని దేవతలు రక్షిస్తూ ఉంటారు కనుక మానవులు ఏ భాగవత ధర్మాలు పాటిస్తే యమదండనలు అనుభవించరు అలాంటి ధర్మాలు నాకు చెప్పండి. నేను గోవిందుని పుత్రుడిగా పొందగారి తపస్సు చేశాను, కానీ ముక్తి కాంక్షతో కాదు. దాని ఫలితంగా నేను సంసారంలో చిక్కుపడ్డా. నాకు ఆనందం కలిగించే మార్గం ఉపదేశించండి. నారదుడు వారు 3 కరణాలతో ఆనందంతో పొంగా ఇలా చెప్పారు, జనసన్నుత, నీవు అడిగిన ప్రశ్న వేదశాస్త్రాల సారానికి సంబంధించి. కాబట్టి హరిగుణ కథనాన్ని గురించి నీకు చెబుతా విను. ఎటువంటి పాపాత్ముడైన నారాయణ మంత్రాన్ని జపిస్తే ఆనంద సామ్రాజ్యం పొందుతా. ఒక పురాతన కథ. స్వయంభూమను ప్రియవ్రతుడనే కొడుకు ఉన్నాడు. అతడి కొడుకు అగ్నిధ్రుడు. అతడి పుత్రుడు నాభి. అతడు ప్రజలందరినీ ఆనందం కలిగే విధంగా రాజ్యం ఏలాడు. అలాంటి నాభి వృషభుడు అనే సత్పుత్రుడు ఉదయించాడు. అతడి హరిదాసుడు పరమభక్తి తాత్పర్యాలతో ప్రవర్తిస్తూ రాజ్యమేలా ఏలాడు. 9 కొడుకులు పొందారు. వారిలో పెద్దవాడు భరతుడు. మహానుభావుడు. నారాయణ భక్తి తత్పరుడై ఘోర తపస్సు చేసి 3 జన్మలలో నిర్వాణ సుఖం పొంది అతని పేరుతోనే ఇప్పటి భూఖండాన్ని భారతవర్షం అనే పేరుంది. అలాగే వృషభుడి 9 కుమారుడు 9 ఖండాలకు ఏలయిక రాజ్యులయ్యారు.
మిగిలిన వాళ్ళు 81 మంది పుత్రులు. నిత్య కర్మానుష్ఠానాదులు శ్రద్ధాభక్తులు కలవాడే బ్రాహ్మణ సేవకులుగా ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు 9. వాళ్ళు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రవీణుడు, శమనుడు, కరభాజనుడు అనేవాడు. యోగ విద్యను సుసంపన్నం చేసుకొని బ్రహ్మ విశారదులై వారికి 3 లోకాలు పరమాత్మ స్వరూపాలుగా కలపడి ఆ విధంగా వాళ్ళంతా ముక్తులై సర్వలోకాలలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. ఒకరోజు విదేహరాజు యజ్ఞ భూమికకు వచ్చాడు. ఆ రాజు వాళ్ళని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఇలా అడిగాడు, మహానుభావులారా, మీరు చాలా గొప్పదైన తపస్సు ఆచరించి విష్ణు సాయుధ్యం పొందిన మహాత్మ. కానీ సాధారణ జనుడు సారహీనుడైన సంసారాలు ఎక్కి సర్వ దుఃఖాలు అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నారు. వారు తరించడానికి మార్గమేదో సెలవివ్వండి అని. అది విని ఆ మునుల సముజంలో కవి అనే మహానుభావుడు, రాజా, నరులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని లోపలి శత్రువులకు చిక్కి అచ్యుతిని పాద పద్మాలు అర్చించే భాగ్యం వాళ్ళకి ఎలా కలుగుతుందయ్యా? విశ్వాన్ని విశ్వేశ్వరుడి కంటే వేరుగా చూసే వాళ్ళకి భయం పోవటం ఎలా కుదురుతుంది? అజ్ఞానమని కారు చీకటిలో అతలాకుతలం అయ్యే వాళ్ళకి శ్రీహరి చింతనం ఎలా వెలుగునిస్తుంది? అలాంటి వాడు వెనకటి దేహాన్ని వదిలి పరతత్వాన్ని ఎలా పొందుతాడు? ఒక్కొక్కడు తన చేతులతో తాను కళ్ళు మూసుకొని పడుతూ లేస్తూ కీళ్లు చెడగొట్టుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా భక్తి భావన లేకుండా తచ్చాడేటువంటి తిరిగేవాడికి పరమపదం దొరుకుతుందా? అది కదా మీ ప్రశ్న తాత్పర్యం. సమాధానం వినండి. అటువంటి వాడు మనస్సుతో, మాటతో, చేష్టతో ఏ పని చేస్తున్నా వాటినన్ని శ్రీహరికి సమర్పిస్తాడు అనే భావంతో చేస్తే సుజ్ఞానం కలుగుతుంది. ఆ విధంగా నిరంతర హరిధ్యాన పరాయణుడై కైవల్యం తేలిక వస్తుంది. అతి ఘోరమైన హృదయం మందిరంలో నారాయణుడు దివ్యాక్షరాలు నిలుపుకొని ఉండాలి. వాడు అతి ఘోరమైన అరణ్యాల్లో తిరుగుతున్న విష్ణు లీలలు స్తుతిస్తూ గడప. విశ్వమంతా విష్ణుమయమని సంభావిస్తూ ఉండాలి. విష్ణువు కంటే వేరుగా మరొకటి ఉన్నదనే భావనే రానీకూడదు. ఆ విధంగా మెలగితే అలాంటి వాడు సంసార బంధాన్ని వదిలించుకోగలుగుతాడు అని భక్తి తత్వాన్ని వివరించి చెప్పు. అప్పుడు ఆ విదేహ మహారాజు భాగవత దర్శనం అంటే ఏమి, అది ఏ విధంగా వస్తుంది అని అడిగితే దానికి హరి, మహాత్ముడు మహారాజా, పద్మాక్షుడు సర్వభూతమయుడు, అతని తన ఆత్మలో ఉన్నాడు. అతడి శంఖ చక్ర మొదలైన లాంఛనాలు ధరించి ఉన్న శ్రీమన్నారాయణ. అతని భక్తి రసంతో మునిగి తేలేవాడు నిజమైన భాగవతుడని వివరించి 4 వర్ణాల వాళ్ళ ధర్మాలలో 4 ఆశ్రమాల ధర్మాల్లో ఉండే సర్వకర్మలలో గోచరించేవాడు కృష్ణ పరమాత్మ అని భావించేవాడు భగవంతుడు. అంతే అని కాదు, అలాంటి వాడు అన్ని విషయాల గట్టి ప్రయత్నంతో వదిలించుకొని సూర్య భగవాన్ తన కిరణాల స్పర్శతో అన్ని లోకాలను పవిత్రం చేస్తాడు. అలాగే పాదరేణువుల చేత తన అన్నిటినీ పవిత్రం చేస్తాడు. అతని హృదయంలో శ్రీమన్నారాయణుడి పాద పద్మారాధన తప్ప మరొక భావన కూడా. ఆ పాద పద్మాల స్మరణతో పరవశించిపోతుంది. అలాంటి వాణ్ణి పరమ భాగవతుడు అంటే. ఈ మాటలు విని విదేహరాజు, స్వాములారా, శ్రీమన్నారాయణుని గుణాలు
3 లోకాలను పావనం చేస్తాయంటారే, నాకింకా పూర్తిగా అర్థం కావడం. అప్పుడు ఆ 9 మందిలో అంతరిక్షుడనే ఋషి శ్రేష్ఠుడు ఇలా, పరబ్రహ్మం అన్నా, పరతత్వం అన్నా, పరమ పదమన్నా, ఈశ్వరుడన్నా, కృష్ణుడన్నా శ్రీమన్నారాయణ. నిజానికి పరమాత్మ నిర్గుణ బ్రహ్మ. దానికి చిహ్న భిన్నంగా తెలియవచ్చేదంతా విష్ణుమయ. ఆ మాయయే ఈ జగత్తంతా సృష్టిస్తుంది. అలా సృష్టింపబడిన వస్తువులలో జీవుడు ఇంద్రియాలకు అలాగే వాటి విషయాలకు మధ్య బంతిలాగా తిరుగుతుంది. ఆ తిరుగుళ్లలో మజిలీ లేని గాఢ నిద్ర, కళ, మెలకువ అనే 3 దశలు. వాటి ప్రభావం వల్ల వాడు అజ్ఞానం అనే 4వ అంశంలో ఒకటి పట్టుదల చేయి కొట్టుమిట్టాడుతుంది. ఈ అవస్థకు చెందినవే సృష్టి, స్థితి, ప్రళయాలు. ఈ వికారాల సముదాయాలన్నిటిని ఒక్క మాటలో మాయ అంటారు. దాన్ని గుర్తించి దాన్ని వదిలించుకోవడానికి భక్తి చాలా పరమ సాధనం. అది విన్న మహారాజు మాయను దాటడం ఎలా, హరిని చేరుకునే దారి ఏమిటి అన్నాడు. దానికి ప్రబుద్ధుడు అనే మహర్షి ఇలా చెప్పాడు, లోక బంధాలు తెంచుకోవడం, సద్గురువును పొందడం అనేది ఒకటే దారి. ఆ సద్గురువు భూతదయ, హరికథామృతం, బ్రహ్మచర్యం, విషయాల నుండి ఇంద్రియాలను మరలించడం, సాధువులతో స్నేహం, వినయ విధేయతలు, సంపదాకలి, వెలుపలి శుచిత్వం సహనం, లోపలి వెలుపలి శుచిత్వం సహనం, మౌనవ్రతం, వేదశాస్త్రాదుల జ్ఞానం, వాటిని అనుష్ఠించే విధానం, అహింస, జంటలుగా తెలియవచ్చే సుఖ దుఃఖాలు తట్టుకోగల శక్తి, వేదాంత రహస్యాలు మొదలైన మహోదాత్త గుణాలన్నింటినీ బోధిస్తారు. అవన్నీ పరమ భాగవతోత్తముల లక్షణాలు. వీటిని అలవాటు చేసుకోవడం వల్ల సత్యవ్రత పాలన, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మొదలైన బంధాలు వదిలించుకోగల భక్తి శక్తి ఏర్పడు. అన్నిటినీ భగవదర్పితం చేసి చెయ్యాలనే త్యాగబుద్ధి ఏర్పడు. ప్రబుద్ధుల వారి ఉపదేశం విని విదేహరాజు నారాయణ పరమాత్మని ప్రభావం వినాలని కోరికగా ఉంది. బోధించండి అంటే పిప్పలాయనుడనే మహాత్ముడు ఇలా చెప్పి, రజా, సృష్టి, స్థితి, ప్రళయం అనే కార్యాలు మనకి తెలుగు వస్తున్నాయి కదా. దేహం, ఇంద్రియాలు మొదలైనవన్నీ మనకు వేరువేరుగా తెలుస్తున్నాయి కదా. ఈ అన్నిటినీ ఆడించేది పరమాత్మ స్వరూపం. కానీ జ్వాలలు, అగ్ని వేరుగా ఉండవుగా. అలాగే ఇంద్రియాలు నిజానికి పరమాత్మ కంటే వేరు కానీ అజ్ఞానం వల్ల జీవుడు వీటిని వేరుగా అనుకుంటాడు. అలా భావించే జీవుడు సత్వరజస్తమస్సులు అనే 3 గుణాల ప్రభావానికి లోనై తిరుగుతాడు. ఈ గుణాలు మహత్తు, అహంకారమనే లక్షణాలతో కలిసి మెలిసి తిరుగుతూ ప్రపంచంలా అనిపిస్తుంది. గురువు దయతో ఈ అన్నిటినీ ఒక్కొక్కటిగా వదిలించుకుంటూ పోతే ఈ అన్నింటికీ పైన ఒక్కటిగా వెలుగొందే మహా చైతన్యం కనపడుతుంది. దాన్నే పరమాత్మ అంటారు. బ్రహ్మ మొదలైన వాళ్ళు దాన్ని తెలుసుకోవడానికి వేదవాక్యాల ద్వారా పరమాత్మని స్తుతిస్తూ ఉంటారు. ఆ పరమాత్మ, ఆ మహత్తు, అహంకారం మొదలైన వాటి కంటే ఎక్కడో పైన మాత్రమే ఉంటాడనుకుంటారు భ్రమాదిక. ప్రకృతిలో, మహత్తులో అహంకారం అన్నిటా ఆయన ఆవరించే ఉన్నాడు. అజ్ఞానం వల్ల జీవుడు ప్రకృతి మొదలైన వాటిని మాత్రమే చూస్తున్నాడు. అజ్ఞానాన్ని గురుదయ వల్ల కొలగించుకోగలిగితే ప్రకృతి, అహంకారం, జీవ, బ్రహ్మ, రుద్ర, పంచభూతాలు మొదలైనవేవీ కనపడ. పరమాత్మ ఒక్కడే గోచరిస్తా. అంతవరకు ఏం బాగుకుందామని
ప్రయత్నించే తాను కూడా ఉండడు. అటువంటి స్థితి హరిభక్తుల వల్ల కలుగుతుంది. అది కలిగిన వెంటనే లోపల్లో ఉన్న అంటే మనస్సులో ఉన్న దోషాల రూపంలో అన్ని అజ్ఞానం అనేటువంటిది చెదిరి పారి అని విన్న విదేహరాజు మరొక ప్రశ్న మదిలో మెదిలి, తమ్ముని శ్రేష్ఠ, అవి సంబోధించి పురుషుడు ఏ ఏ కర్మలు ఆచరించి పుణ్యపురుషుడవుతాడు, పాపాలు ఎలా పోగొట్టుకోవాలి, పురుషోత్తమని చరణాలు ఎలా అందగలుగుతా, దానికి ఆ తొమ్మండేరుగుడు అవిర్హోత్రుడనే మహర్షి ఇలా సమాధానం చెప్పారు. రాజా, వేదాలు చాలా వరకు ఏది కర్మ, ఏది దానికి విరుద్ధం, ఏది కర్మ కానిది మొదలైన విషయాల గురించి వాదిస్తూ ఉంటాం. అవన్నీ కర్మలకు సంబంధించిన ఆకారం. మనకు కావలసింది మోక్షం. దానికి నారాయణ భజనం ఒక్కటి పరమమైన ఉపాయం. వేదం చెప్పిన కర్మలు ఏదో లౌకిక ఫలం పొందాలనే దృష్టితో కాక ఆచరిస్తూ ఉండ. అలాంటి దాన్ని నిష్కామ కర్మ అంట. కామ్యకర్మలు ఆచరించేవాడు జనన మరణ చక్రబంధంలో చిక్కుకొని పోతాడు. అఖండం వల్ల విధివధించిన కర్మాలు శ్రీహరి సమర్పణ బుద్ధితో చెయ్యాలి. అప్పుడు అలాంటి వాడు చిత్తశుద్ధి పొందుతాడు. పురుషోత్తమ సపర్య తప్ప మరింక పని లేదని తెలుసుకోవాలి. ఇది క్రమంగా మోక్షానికి దారి చూపిస్తుంది. భక్తి పరిపాకానికి వచ్చి అతడు హరిని చేరుకొని మళ్ళీ విదేహరాజు అడిగాడు, స్వామి, ఈశ్వరుణ్ణి కర్మ విశేషాలు నాకు తెలియచెప్పండి. ద్రమీలుడనే మహర్షి ఇలా చెప్పారు. రాజా, ఆకాశంలో నక్షత్రాలను లెక్కించచ్చు కానీ నేల మీద రేణువులైన ఇసుక రేణువు లెక్కించచ్చు కానీ నారాయణ గుణాల సంఖ్య అంతకంటే అపరిమితం, అది అగణితం. ఆ స్వామి నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అని 5 మహాభూతాలలో ఒక పురాన్ని పట్టణాన్ని కట్టుకుని అందులో తన అంశతో ప్రవేశించారు. కొన్ని గుణాలు ఏర్పరచుకొని వాటిని గట్టిగా పట్టుకొని పట్టు చెడకుండా చూసుకొని నారాయణ అనేటువంటి ఋషి పేరు గలవాడుగయ్యారు. అతని వైనదైన 10 ఇంద్రాలు పాలించే దేహాలు కోట్ల కొలదిగా సృష్టించారు. ఈ జగత్తులన్నిటికీ రక్షించడానికి, మళ్ళీ తనలో కలిపేసుకోవడానికి రజస్సు, సత్వ, తమస్సు అనే గుణాలు కల్పించారు. ఈ మూడింటికి ముగ్గురయ్యలుగా తానే అయ్యారు. వారే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు. ఆ విధంగా త్రిగుణాత్మకుడైన నారాయణుడు ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు కొంచెం కొంచెంగా చెబుతా, జాగ్రత్తగా వినండి. రేపు నారాయణ జన్మలీల